సరే, కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మారుస్తుంది. పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు, చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసినరేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా ఎప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్లో ఉంటుండే, హైదరాబాద్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే. ఎప్పటిదాకానైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో, ఎక్కడిదాకానైతే మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలు ఉన్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే. అధ్యక్ష, సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది. వ్యవసాయం విడిచిపెట్టి పోనీ మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు. ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు, ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని. చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ. ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు. ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు, ఇంకా పైకి పోయిందంటే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే. జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి, కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు, ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే ఇది హైదరాబాద్లో CCLA అనే ఆఫీస్ ఉంటుంది, ఆ CCLA అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది, మాయల పకీరు ఎప్పుతా శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి అద్దపావు చేరుకు పరికి ఏదో కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ రకంగా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సంగతి మనందరికీ తెలుసు. అధ్యక్ష, తమరి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు చట్టాలు ఏవి చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అనేక సందర్భాల్లో మాట్లాడతారు, అధికారాలు మన చేతిలోనే పెట్టుకోవద్దు, అందరికీ అధికారాలు పంచినప్పుడే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు. ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష, ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని నీ పొలంని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతు అన్నాడు నేనెందుకు అమ్మాలా, నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్లా అమ్ముకుంటావో నేను చూస్తా, మా మాయల పకీరు శిలక హైదరాబాద్లో ఉంటారు, దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్లో పెట్టిపిస్తాను వార్నింగ్ ఇచ్చిపోతే వార్నింగ్ ఇచ్చినటువంటి 2 గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే నీది ప్రొహిబిటెడ్లో ఉన్నది, నీది నిషేధిత జాబితాలో ఉన్నది, నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్మెయిల్ చేసిండో, ఏ వ్యక్తి అయితే అద్దపావు ధరకు నువ్వు అమ్మాలని అన్నాడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమిలాడి ఆ భూమిని అమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి. అధ్యక్ష, ధరణి పోర్టల్లో 50-60 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు గతంలో సాదా బయానా మీద కొన్నటువంటి ఆ భూములని ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరు దేశ్ముఖులు కావచ్చు, కర్నళ్ళు కావచ్చు, మిగతా కొందరు దొరలు కావచ్చు, నక్సలైట్ల భయంకు మారుమూల గ్రామాల నుండి బతుకు తెరువు కొరకు హైదరాబాద్ వచ్చినటువంటి దొరలకు తిరిగి 100,000 ఎకరాలు వాళ్ళ చేతిలో పట్టాలు వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాలుగా సాదా బయానా మీద 500-1000 రూపాయలకు ఎకరం కొనుక్కున్నటువంటి ఆ రైతులు వీళ్లకు పట్టాలు వచ్చిన తర్వాత
వాళ్ళు అనాథలుగా మారిండ్రు. కూలీలుగా బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పట్టాదారులుగా మారిండ్రు. పట్టాదారులు కావాల్సినటువంటి రైతులు అదే గ్రామంలో కూలీలుగా మారిండ్రు. మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా. కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష. ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే వరకు CCLAనే దీనికి సర్వస్వము అని మీరు ఆ క్లాజ్ని, ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం కూడా ధరణి పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష, తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా, తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు. 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది, దండం పెడతానా. మీ ప్రభుత్వం సలహాలు చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం అన్న. గత ప్రభుత్వం చెప్పి అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా. అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా. నేను ధరణి వల్ల పూర్తిగా పనికిరాని చట్టమని కూడా చెప్పా. అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే, CCLA అనేది ప్రభుత్వం చేతిలో. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ CCLAకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది. వందల వేల కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం. పోస్టింగ్ వచ్చినటువంటి 3 నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం 480 కోట్ల రూపాయలు. ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి చుట్టాల పేర్ల మీద భూములు మార్చుకున్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం అధ్యక్ష. ఏ రాష్ట్ర రాజధాని